బాగుంది కదా? సో నాకు కొంచెం హ్యాపీగా ఉంది. సో ఈ డయాస్ కింద కూర్చున్న ఈ బిడ్డలందరూ కూడా స్టేజ్ ఎక్కిన రోజు 100% హ్యాపీగా ఉంటుందని నేను దేవుని కోరుకుంటాను. డెఫినెట్గా అది తొందరలో జరుగుద్ది. బిలీవ్ చేసి స్టార్ట్ చేయండి. ప్లీజ్. సో ఇక్కడెక్కడో కలిసాము చూడండి సార్. ఈ మహానుభావుడు ఈ కంపెనీ పెట్టకపోయి ఉంటే ఒక 10 జన్మల్లో కూడా మనందరం కలిసేటోళ్ళం. ఇంత గొప్ప మహానుభావుడు ఈ కంపెనీ పెట్టినాడు దేవుడు శ్రీ గౌతమ్ బాలి సార్. ఆ మహానుభావుడు ఇక్కడ లేకపోయినా మనందరం కూడా వారికి ఢిల్లీలో ఉన్నప్పటికి కూడా మహానుభావుడికి జీవితాంతం మన జీవితాలన్నీ కూడా రుణపడి ఉండాలి. ఇప్పటి వరకు థ్యాంక్ యూ. డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టి సంపాదించాలి ఒక మార్గం, లేదంటే బాగా ఉన్నత చదువులు చదివి కష్టపడి పెద్ద జాబులు తెచ్చుకుంటే కొంతవరకు అవకాశం ఉంది. ఈ కంపెనీకి చూడండి, రూపాయి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఎడ్యుకేషను ఇది కళా నిజమా అనిపిస్తూ ఉంది. డబ్బు పెట్టకుండా డబ్బు సంపాదించడం కష్టం, ఎడ్యుకేషన్ లేకుండా పెద్దగా డబ్బు సంపాదించడం కష్టం. కానీ ఇక్కడ రెండు అవసరం లేకుండా డబ్బు సంపాదించే గొప్ప అవకాశం. ఇలాంటి హానర్ ఏదో రమణ మహర్షి చెప్తున్న మహానుభావుడు ఉత్తములతో స్నేహం అత్తర దుకాణానికి వెళ్ళడం లాంటిదని. నేను కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను ఆ మాట గురించి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మహిళా తల్లులు ఈరోజు సన్మాన గ్రహీతలు అవార్డుకు, అవునా, వాళ్ళకు పూలు చల్లుతూ ఉంటే వాళ్ళ ఎంట మేము వస్తే మాకు కూడా మిగిలిపోయిన పూలు కొన్ని చల్లిండ్రు. ఎవరమ్మడి తిరిగితే ఇవి మనకు కొన్ని అంటుకుంటాయి. ఎసార్లో మా మీద కూడా కొన్ని పూలు పడ్డాయి. యాక్చువల్గా ఈరోజు మా మీద పడాల్సింది కాదు, ఇవి వాళ్ళ ఎంట ఉండటం వల్ల మాకు పడ్డాయి. సో సక్సెస్ ఉన్న వ్యక్తులతోటి జర్నీ చేద్దాం. వెస్టీజ్ ఇప్పటికే కొన్ని లక్షల మంది జీవితాల్లో మార్చమని. దయచేసి ఈ క్యాంపుకి వచ్చిన వాళ్ళందరూ కూడా అదృష్టంగా ఫీల్ అవ్వండి. నాకు డేస్ స్టార్ట్ అయినాయి. లైఫ్ లేదని చెప్పట్లా, మీ అందరికీ లైఫ్ ఉంది ఎంతో కొంత. బట్ ఉన్న లైఫ్ నుంచి ఇంకా ఉన్నత స్థాయికి అందరం వెళ్ళాలి. ఒకప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే తీశారు. ఇప్పుడు వాళ్ళ తర్వాత జనరేషన్ వాళ్ళ కొడుకులు సినిమాలతో పాటు పార్ట్ టైంగా గడి డిటర్జెంట్ సర్ఫ్కి ఆడిస్తున్నారు. మా నాన్న వాళ్ళు సంపాదించారు, మాకు డబ్బు చాలా ఉందని ఏమైనా అశ్రద్ధ చేస్తున్నారా? చూడండి, డబ్బు ఉన్న వాళ్ళే ఇంకా డబ్బు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా చిన్న చిన్న మైండ్ సెట్తో ఏదో ఇంత జాబ్స్ సంథింగ్ ఏదో చూసుకొని నేను బిజీ, నాకు టైం లేదంటా ఉన్నాం. దయచేసి ఈ క్యాంపు ద్వారా అలాంటి మైండ్ సెట్ మారుతుందని నేను ఆశిస్తున్నాను అందరికీ. ఓకేనా? సో దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం గెలవటమే కాదు, మనం గెలిచామంటే ఇండైరెక్ట్గా కొంతమందికి మంచి చేసినట్లయితే. వాస్తవంగా నేను పిఎస్ఆర్ బాగా చిన్న లైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు మేము బతకడానికి వచ్చి పని చేస్తే మాకు తెలియకుండానే ఈరోజు వీళ్ళందరికీ మేము ఇండైరెక్ట్గా హెల్ప్ చేయగలుగుతున్నాం. ఈ బిజినెస్లోనే ఈ అలాంటి అవకాశం ఉంది, బయట ఎక్కడ ఇంత మంచి అవకాశం అయితే లేదు. సో నిజంగా అదృష్టవంతులు ఈ క్యాంపులో కూర్చున్న వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ క్యాంపుకి మళ్ళీ చాలామందిని మనం తీసుకురావాలి. తీసుకొద్దామా? ఇదొక 1-2 ఇయర్ నిలబడితే సక్సెస్. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు లీడర్లు సక్సెస్ అయ్యారు మన మధ్యలో. ఒకప్పుడు ఏమీ లేదు ఇక్కడ సక్సెస్ ఉన్నప్పుడు. బాలం సీను, పాండు సారు, ఇబ్రహీంపట్నం మన విజయ వెంకటేశ్, రేపల్లి సీనన్న, పిఎస్ఆర్, నేను అందరూ ఫస్ట్ బూట్ క్యాంప్ పెట్టుకుంటే ఏం లేదు మా దగ్గర అప్పుడు. సారీ, బూట్ క్యాంప్ 1కు పాండు సారు, బాలం సీను కూడా లేరు కదా అప్పుడు. లేదు, తర్వాత ఎంటర్ అయినారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది బలం వచ్చింది మనకి. ఈ బలం మీ అందరికీ అంటుకుంటే ఇంకెలా ఉంటుందో చూడండి నెక్స్ట్ ఇయర్. చాలా పుణ్యం, మనం ఏదో మన తల్లిదండ్రులు పుణ్యం చేసినట్టుగా ఫీల్ అవుతున్నాం ఈ కంపెనీ మనకు దొరకటం. వెస్టీజీ లేకుంటే ఎంఎస్ఆర్ పిఎస్ఆర్ జీరోగా ఈ జీవితం కొనసాగించి కనుమరుగు అవ్వాల్సినటువంటి వ్యక్తులు. ఇంతమంది అభిమానిస్తున్నారంటే వెస్టీజీ కారణం. వెస్టీజీ లేకుంటే వితౌట్ వెస్టీజ్ ఒక్క రోజు కూడా బతకలేము ఇప్పుడైతే మేము. అలాంటి గొప్ప కన్నతల్లి లాంటి వెస్టీజీ మనందరికీ దొరికినందుకు అదృష్టంగా భావించి మనం హార్డ్ వర్క్ ప్రయారిటీ ఇద్దాం. కంపెనీ మంచిదే, హార్డ్ వర్క్ చేయకపోతే మనకు సక్సెస్. కాలేజీ మంచిదే, నెంబర్ 1 కాలేజీ, చదవకపోతే ర్యాంక్ రాదు అక్కడ. ఇక్కడ కూడా వెస్టీజ్లో చాలా డబ్బు ఉంది, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. మా విజయ వెంకటేశ్, బాలం సీను, పాండు, బీబీ మేడం జాయిన్ అయినప్పుడు చాలామంది వచ్చిండ్రు. చెప్తా ఉంటారు, తుఫానుకు తల వంచని పెను వృక్షం కూలిపోద్ది, తల వంచిన గడ్డి పొరకలు ఈరోజు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. కోటి కాదు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. సిస్టాన్ని అర్థం చేసుకోండి. ఈరోజు ఒక కండక్టర్ నెలకు 13 లక్షలు అంటే ఎక్కడుంది ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడుంది చెప్పండి. ఇప్పటికన్నా మారిందంటే ఇప్పటికీ వాళ్ళ డిపోలో 900 మంది వాళ్ళు డ్యూటీని చేస్తున్నారు.
అందరూ వస్తే బాగుండి పాండు సార్ అని అనుకున్న తర్వాత నాకే చెప్పుకున్నా, అందరూ వస్తే బస్సులు ఎవరు చెప్పాలా, టికెట్లు ఎవరు కొట్టాలా? అందుకే పాండు సార్ని ఇటు పంపించి వాళ్ళందరిని అక్కడే ఉంచాడు ఆ డిపోలో. అడిగా ఒకసారి నేను ఎంతమంది స్టాఫ్ అంటే సుమారుగా 600 మంది ఎంతమంది ఉన్నారని చెప్పిండు డిపోలో. డబ్బు అందరికి కావాలా వద్దా తెలుసుకోవడానికి ఒక అవకాశం రమ్మంటే చూద్దామని నాకు అంతా తెలుసు అంటున్నారు. వాళ్ళు కూడా మీటింగ్కి వస్తే చేంజ్ చేయటం లేదు, కానీ మీటింగ్కి రావట్లే. మీటింగ్కి రావాలంటే మన తల మీద శనిగ్రహాలు పక్కకు పోతేనే మీటింగ్కి వస్తాం. సో మనందరికీ పోబట్టే మీటింగ్కి వచ్చి కూర్చోగలిగినాం. మంచి రోజులు స్టార్ట్ అయినాయి. డైరీలో ఈ డేట్ రాసి పెట్టండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, మళ్ళీ 2027 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. 10,000 మందితో ఈసారి నెక్స్ట్ ఇయర్ చేద్దాం బుక్ క్యాంప్. 2027కి ఇప్పుడే మన వాళ్ళు ఆల్ బుక్ చేస్తారు. ఈరోజు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవానికి ఆల్ బుక్ చేస్తారు. ఎంతమంది ర్యాలీగా రావాలో ఒకసారి డిసైడ్ చేయండి. మహిళా తల్లందరికీ కూడా తప్పకుండా జరుగుతుంది. ఒకరోజు ఈరోజు కళ రేపటి నిజం అవుతా ఉంది వెస్టీజ్లో. ఈ బిజినెస్ డ్రీమర్స్ బిజినెస్, డ్రీమ్ లేకపోతే, ఆ డ్రీమ్ చూడలేకపోతే ఈ బిజినెస్ చాలామంది వచ్చిండ్రు కానీ దీంట్లో ముందుకెళ్ళలేకపోతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసి ఆగిపోయారు. ఇప్పుడు ఈ గెలిచిన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చెప్పాలి? ఉన్నాయా లేవా? నీకు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని చూస్తే ముందుకెళ్ళలేవు. ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి వాటిని దాటుకొని ముందు అడిగేయాల్సింది. విజేతలందరూ కూడా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి ముందుకెళ్తారు. హ్యాపీగా నవ్వుతున్నాడు అంటే ఒక వ్యక్తి అతనికి ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఆ ప్రాబ్లమ్స్ నన్నేమి చేయవు. ఈరోజు ఓడిపోయిన ముఖ్యమంత్రికి ఉన్నాయి, గెలిచిన ముఖ్యమంత్రికి ఉన్నాయి, ఓడిపోయిన ప్రతిపక్ష నాయకుడికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు చూడట్లే. 2029లో అధికారంలోకి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు ఇద్దరు. ఓడిపోయిన ఆయన ఆలోచిస్తున్నాడు, గెలిచిన ఆయన ఆలోచిస్తున్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం ఒక విజన్ ఉండాలి. 2027 మార్చి మళ్ళీ 7-8 మహిళా దినోత్సవం నాటికి నేనైతే అక్కడ కూర్చున్నప్పుడు అనుకున్నా, ప్రాణం ఉంటే గెలవాలి, 1,00,000 కొట్టాలని చెప్పేసి డిసైడ్ అయి పనిచేస్తాను. కాలు మీద కాలేస్తున్నట్టు నాయన మహారాజు. వెస్టీజ్లో ఎన్ని రోజులు ఉండాలంటే స్టార్టింగ్ డేస్లోనే దీని గొప్పతనాన్ని గ్రహించి ఎన్ని రోజులు వెస్టీజ్లో ఉండాలంటే ఈ చివరి ఉచ్ఛ్వాస నిశ్వాసలైనంత వరకు వెస్టీజ్ జెండా మొయ్యాలని చెప్పేసి డిసైడ్ చేసుకొని నిలబడటం జరిగింది. పేదవాడిగా పుట్టచ్చు, పేదవాడిగా చనిపోకూడదు అని మాట విన్న తర్వాత డైరీలో పోయి రాసుకున్నాం, ఎంఎస్ఆర్ పేదవాడిగా చనిపోడు, కరోర్పతి అవుతాడని ఆ రోజు రాసుకున్నా. ఇప్పుడు ఎంఎస్ఆర్ 100 మందిని కోటీశ్వరులు చచ్చిపోయి తయారు చేసేదాకా చనిపోడని ఇప్పుడు రాసుకున్నాం. మళ్ళీ అంతే. ఆ రోజు నేను కోటీశ్వరుడు కోసం రాసుకున్నా, ఈరోజు 100,000 మందిని కోటీశ్వరుడు తయారు చేసేదాకా ఎంఎస్ఆర్ నిద్రపోడు. ఇది ఇప్పుడు రాసుకుంటా ఉండ డైరీలో. మనిషి ఎప్పుడు అభివృద్ధి వైపు చూడాలి. ఎస్ఆర్ నో? సో మీరందరూ మనం ఒక ఫ్యామిలీ. ఇంత పెద్ద అసోసియేషన్, ఇంత పెద్ద కుటుంబం దొరికితే మనకు సక్సెస్ రాదా? ఎక్కడో అప్పుడు హైదరాబాద్ నుంచి బాలం శ్రీను, పాండు, విజయ వెంకటేశ్వర్లు ఈ క్యాంపుకి వచ్చి మనకు మెసేజ్ ఇవ్వడానికి వచ్చింది. ఇంత సపోర్ట్ మనకు బయట దొరుకుద్దా? అది ఈ సిస్టమ్. మన ఐక్యత, ఐకమత్యమే మన బలం. విడిపోతే కిలో ద్రాక్ష 30 రూపాయలు, కలిసి ఉంటే 100-150 రూపాయలు అమ్ముతారు. మనందరం కలిసి ఉందామా? సక్సెస్ ఏం సార్, చిన్నపిల్లలు గోళీ రానంత ఈజీ సక్సెస్ రావద్దు. మన మధ్యలో మహాతల్లులు కొంతమందిని మాట్లాడిద్దాం. అందరినీ మాట్లాడించడానికి మేబీ టైం ఎక్కువ లేదు. కొంతమంది నేను పరిచయం చేస్తా, కొంతమందికి మైక్ ఇస్తాను. ఓకేనమ్మా? ఓకేనా? నాకు మైక్ లేదు, ఈ మళ్ళీ అలాగ ఈరోజు మహిళా దినోత్సవం.